హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే తెలగపిండి కర్రీ అయితే మేము చేసుకున్నాము. మా స్టైల్లో మేము ఎలా చేసుకున్నాము, ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, చూసిన వాళ్ళు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, అలాగే వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోండి. ఈ కర్రీలోకి చిన్న చిన్న ముక్కలు అయితేనే బాగుంటాయి, పెద్ద పెద్దగా కట్ చేసుకోకండి. తర్వాత స్టవ్ మీద అయితే పెట్టాలి. కొంచెం బాగా ఉడుకుతుండగా, అంటే కొంచెం ఒక మాదిరిగా ఉడుకుతుండగా దాంట్లో పసుపు, కారం, ఉప్పు తగినంతగా వేసుకోవాలి. మీరు ఎంత తింటారో దానికి సరిపడా వేసుకోండి. తెలగపిండి మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో తెలగపిండి, ఆ తెలగపిండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒకటి గుర్తించుకోండి, ఈ కర్రీ చేస్తున్నంతసేపు కూడా చిన్న మంట మీదే చెయ్యాలండి. పెద్ద మంట మీద చేస్తే కర్రీ అనేది పాడైపోతుంది. ఇది చూడడానికి ఏంటంటే కోడిగుడ్డు కూరలా ఉంటుందండి. ఇందులో తెలగపిండి మునగాకు కూడా వండుకుంటారండి. మునగాకు మాకైతే ఇక్కడ ఎక్కడ దొరకదు కాబట్టి దొరికినప్పుడే వండుకోవాలి మేమైతే. అలా కాకుండా తెలగపిండి ఎన్రాయిలు కూడా వండుకుంటారు. తెలగపిండి ఎన్రాయిలు ఏంటంటే ఈరోజు ఫ్రైడే కదా, అందుకని మేము ఇంకా ఎన్రాయిలు అయితే వేసుకోకుండా ఇలా ఉత్తి తెలగపిండి అయితే కుక్ చేసుకున్నాం అన్నమాట. చాలామంది తెలగపిండి ఎన్రాయిలు చాలామంది ఇష్టపడతారండి. ఒకప్పుడైతే ఇవి బాగా ఫేమస్ మాట, ఈ కర్రీస్ అనేది బాగా ఫేమస్. ఇప్పుడైతే ఎవరు వండుకోవట్లేదు, కానీ ఇంతకు ముందు అయితే ఆషాఢంలో ఎక్కువ వండుకునేవారండి. ఇప్పుడు ఆషాఢంలో కొంతమంది సెంటిమెంట్ ఉన్న వాళ్ళు అయితే వండుకుంటున్నారు. కానీ ఇలాంటి ఫుడ్ తినడం వల్ల లేడీస్కి మంచిది, నడుము నొప్పి గట్రా రాదండి ఫుడ్ తినడం వల్ల. దీంట్లో కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం గానుగ నూనె వేసుకొని తింటే ఇంకా కర్రీ ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉత్తిని కూడా తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుందండి. చిన్నపిల్లలు అయితే ఇంకా కోడిగుడ్డు కూర అనుకుంటారండి దీన్ని పెడితే. వారాల టైంలో అయితే ఇటువంటి అయితే పెడితే కోడిగుడ్డు కూరలా అనిపిస్తుంది. లంచ్ బాక్సుల్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. వాటర్లో వేసిన తెలగపిండి అలా దగ్గరికి అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపుల్లోని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోద్ది. చాలామంది వెల్లుల్లిపాయలు ఇవేమీ కూడా తినరు. ఇటువంటి హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఈ రోజుల్లో అయితే చాలా ముఖ్యమండి. వెల్లుల్లిపాయలు బాగా ఎగిపోయిన తర్వాత దాంట్లో ఏవైతే తాలింపులు అయితే ఉన్నాయో, అంటే మినప్పప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేగిపోయిన వెంటనే ఇందాక తెలగపిండి అయితే ఏదైతే ఉడికిపోయిందని పక్కన పెట్టుకున్నామో అది ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇంక దించేసుకోండి. ఇలా పోపులు పెట్టుకున్నప్పుడు ఏంటంటే కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి, కంటికి హెల్త్కి మంచిది. వెల్లుల్లిపాయలు కూడా తినడం చిన్నప్పటి నుంచి మంచిది కాబట్టి ఇలాంటి వాటిల్లో వేసుకుంటే కొంతమంది తినరు, ఇలాంటి వాటిల్లో వేసుకుంటే ఆటోమేటిక్గా తింటామండి. ఇలా తెలగపిండి కర్రీ అయితే మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం చక్కగా. వేడివేడి అన్నంలో గాను నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా టేస్ట్ అదిరిపోద్ది. అలాగే మేము మజ్జిగ పులుసు అయితే పెట్టుకున్నాము. ఈరోజు స్పెషల్ మజ్జిగ పులుసు తెలగపిండి అండి. ఈ వీడియోలో ఫస్ట్ ఏంటంటే కొంచెం చీకటిగా అనిపిస్తుంది, అప్పుడు పవర్ పోయింది. ఆయన వీడియో తీయాలనుకున్నాం కాబట్టి తీసి పెట్టాము. నచ్చితే కనుక కొంచెం ఎంకరేజ్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.